పోరాడాలి, ముందుండాలంటే ఎక్కడ ఉండాలి? దావీదుతో పాటు ఉండాలి. దావీదు కోసం పని చేసే తత్వం ఉంటే అప్పుడు పేరు పొందుతావు నువ్వు. ఎప్పుడో అబ్రహాము యేసు ప్రభు కంటే 2 సంవత్సరాల క్రితం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం మనము. ఇప్పటికీ చనిపోయి ప్రభువు నందు నిద్రించిన ప్రతి ఒక్కరు అబ్రహాము రొమ్మున. అది ఘనత అంటే. ఆ స్టార్ ఈ స్టార్ కాదు. మీకు అర్థం కావు కాబట్టి మీరు చప్పట్లు కొట్టు. ఇప్పుడు దాకా వెలుగుతున్న స్టార్ ఎవరు? కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాం చచ్చిపోతే ఇప్పటికీ వెలుగుతూనే ఉండు. ఒక 20-30 ఏళ్ల క్రితం మెగాస్టార్ సినీ చరిత్రని ఏలాడని చెప్పి ముసలోడు కథ లేక పట్టుకొని పోతుంది. అది వాడి మనిషి బతుకది. అర్థమైందా? బెనయాలాగా శరీరాన్ని చంపాలి మనం. ఆత్మ సంబంధమైన పాపాన్ని చంపేయాలి మనం. మీరు శరీరంతో పాపం చేసే మాట విన్నారు కదా, ఇప్పుడు చూస్తేనే పాపం అంటలే, అదే ఆత్మ సంబంధమైన పాపం అంటే. అర్థమైందా? అర్థం కాలేదా? వేరే మొక్కలు వేసుకుని మనిషితో చేస్తే పాపం, అప్పుడు అది శరీర సంబంధమైన పాపం. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, చూస్తేనే పాపం, ఇది ఆత్మ సంబంధమైన పాపం అంటే. ఆ రెండింటిని బెనయ్య ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. మనసులో కనపడని సింహాన్ని చీల్చి చంపేశాడు కదా. మనం ఏం చేస్తున్నాం? ఆ సింహాన్ని చంపే ధైర్యం ఉందా? ఆ మనసులో సింహాన్ని వెతికి ఆ లోతైన బావిలోకి, లోతైన బావి అంటే మన హృదయమే అని చెప్పాను. మన హృదయంలో సింహం దాగి ఉంటుంది. మన హృదయంలో మంచు లాంటి అందమైన పాపం దాగి ఉంటుంది. జాగ్రత్త, దాన్ని ఏం చేయాలి మనం? అది గుర్తుపెట్టుకోండి. దేవుడి మాట మీ హృదయంలో స్థిరపరచును కాక. అయిపోయింది అనుకోదా? మస్తు రెఫరెన్స్ చూడండి, కింద చూడండి. ఇంకాను 21. ఇంకాను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపాను. ఇప్పుడు జాగ్రత్త వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు మోషే ఒకసారి చంపాడు ఐగుప్తుని. ఏమని రాశారంటే, మోషే ఐగుప్తుని చంపి పారిపోయిన ఉంటుంది. వినండి జాగ్రత్త. మీరు వాక్యం చదవలేరు కాబట్టి, మీకు అర్థం కాదు కాబట్టి నేను చెప్తా, విని రికార్డ్ చేసుకోండి. రైట్? ఆయన అంటాడు ఏమని? మోషే ఐగుప్తుని చంపి పారిపోయాననే మాట ఉంది. రైట్? అయితే ఇక్కడేమో సౌందర్యవంతుడైన, ఎందుకు సౌందర్యాన్ని యాడ్ చేశారు? అక్కడ ఆలోచించాలి. ఐగుప్తుని చంపిండంటే అయిపోద్ది కదా. అందగాడైన సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాడు. ఐగుప్తు అంటే లోకము, సౌందర్యం అంటే లోకానికి సంబంధించిన అందము. వాడిని ఏం చేశాడో చూడండి ఒకసారి. ఈ ఐగుప్తుని చేతిలో ఈటె ఉండగా బెనాయ దుడ్డు కర్ర తీసుకొని కొట్టి చంపేశాడు. చప్పట్లు కొట్టి దేవుడు. వాడి చేతిలో ఈట ఉంది. ఒకడు వస్తుంటే వానికి సపరేట్ ఈటం వస్తున్నారు. రే, మీరు గెలిస్తే నేను నా ప్రజలు మీకు ఊడిగం చేస్తాము, మేము గెలిస్తే మీరు ఊడిగం చేయాలా అని ఈట పట్టుకొని ఎవరు వస్తున్నారు? గొలియాతు అసిస్టెంట్. వీడు కూడా ఈట పట్టుకొని వస్తున్నాడు. దావీదుకు కలిగిన యుద్ధాలు, దావీదు యుద్ధాల్లో జయించిన ఆ లక్షణాలు యాజ్ ఇట్ ఈస్గా బెనాయ జీవితంలో ఉన్నాయి. గురువు గారి దగ్గర నుంచి శిష్యుడికి అది గుర్తుపెట్టుకోండి. నేను అంటాడు, ఆయన చేతిలో ఉన్న ఈటని సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడు, ఐగుప్తు అనగా లోకం, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 450 సంవత్సరాలు బానిసలు ఉంటే ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చాడు. ఆ ఐగుప్తీయుడైన ఆ పాపపు మనిషి దగ్గర నుంచి ఈట లాక్కొని ఆయన చేతిలో ఏముంది? దుడ్డు కర్ర. ఏంటిది? దుడ్డు కర్రతో అన్ని కొట్టి చంపాను. దుడ్డు కర్ర అనగా దేవుని వాక్యం. ఇప్పుడు బాగా పాట ఉందా లేదా? పాట పాడదా? పాట. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
ఊరికే రాయాల పాటలు. మొన్న ఒకడంటూ ఇప్పుడు అర్థమవుతుందా ఎవరు సేవకులో ఎవరు సేవకులు కాదు, ఎవరివి నిజమైన దేవుని ఆరాధన గీతాలో ఎవరివి కావో చప్పట్లు కొట్టి నిండు మనసుతో దేవుని వానికి ముందు వాక్యం తెలియదు, మా పని మన ఇంకొకడే అదేందో పాట పెట్టిండు, వాడు స్టాండ్ తీసి బయట ఎత్తుకుంటే ఫస్ట్ ఆనందించే వీడియో వానికి. అవి దేవుని పాటలు అంట, ఏమన్నా న్యాయం అది. పొద్దున్న నేను కూడా కష్టపడుతుంటే నాకు చేనొప్పి తీసింది, ప్రభుని అడిగా, ప్రభు నన్ను చీపి కింద పట్టుకొని ఉండే. ఎవరు లేరు, ఒక్కనే ఉన్నారు బయట పని చేస్తారు, ఏదో పడుతూనే ఉన్నా. ఇది పెద్ద చెట్టు కాదు, గురుస్తూనే ఉన్నా. అర్థమైందా? దేవుడు అలాంటి పనులు చేయడమ్మా. దేవుడు చులకం చేస్తున్నారు దేవుణ్ణి, నిజమే, దేవుని చులకం చేసి ఆడుతున్నారు. దేవుని గొప్పతనం, దేవుని ఔన్నత్యము, దేవుని మహిమ, దేవుని కృప తెలియక ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు దేవుణ్ణి. దేవుడు అంటే అలా ఉంటాడు, దేవుని సేవకులు దాసులు అంటే ఇలాగే ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని అరే చేతిలో ఈట ఉంటే, సౌందర్యవంతుడైన ఐగుప్తుడు ఎదురుంటే చేతిలో ఉన్న దుడ్డు కర్రతో కొడితే దెబ్బకు తెచ్చాడు. చేతిలో దుడ్డు కర్ర ఉండాలి, మనకి వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే మనము వాణ్ణి గెలవలేం, సింహాన్ని గెలవలేం, వాళ్ళిద్దరిని గెలవలేము. మీరు మ్యాటర్ మర్చిపోతారేమో. ఒక వ్యక్తి ఏమో పరిగెత్తుతూనే ఉన్నాడు, ఎప్పటి వరకు? మరణం వరకు. ఇంకొక వ్యక్తి ఏమో విజయాన్ని పొందుకుంటూనే వస్తున్నాడు, లోక సంబంధమైన ప్రతిదీ జయిస్తూనే వస్తున్నాడు. ఈ రకంగా ప్రతి ఒక్క విశ్వాసం ఉండాలి, ముందుకు ఉండాలి, వెనక్కి కాదు. ఇప్పటి నుంచైనా దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించును గాక, వీళ్ళలాగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. మాటలు స్థిరంగా గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ ఒక్క రోజు ఈ ఒక్క వాక్యం కోసమే ప్రార్థన చేసుకోండి, ఇంకా వేరే దానికోసం. దేవుడి మాటలు మీ హృదయాల్లో స్థిరపరచును గాక.